నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలోని రుద్రూరు గ్రామంలో గల జేఎన్సీ కాలనీలో ఓ కట్ట ప్రాంతంలో ఉన్నాము. ఇది దారి బండ్లబాట అని గతంలో అనేవారు. ఇదే రోడ్డు మల్లయ్య గుట్ట నుంచి చెరువుకట్టకు వెళ్తుంది. మరి మల్లయ్య గుట్ట నుంచి రిటర్న్ జేఎన్సీ కాలనీకి వెళ్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చెట్లను నరికేయడం జరిగింది. చెట్లను నరకడానికి గల కారణం ఏంటంటే, మాకు అందిన సమాచారం ప్రకారం పెద్ద పెద్ద వాహనాలు వెళ్తున్నాయి, దానికి అడ్డంకి కావద్దని చెట్లను నరికారు. మరి ఉన్న దారిని మూసేసి, ఉన్న దారిని కబ్జా చేసేసి, అడ్డంగా ఉన్న పచ్చని చెట్లను నరికేస్తా అంటే ఇది ఎక్కడి న్యాయం? ఆ ప్రభుత్వం ఏమో చెట్లు పెట్టండి, చెట్లు లేకుంటే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు? ఈ చెట్లను నరకడం ఈ విధంగా ఇది ఒక్క చెట్టనే కాదు, అక్కడ మీరు చూడొచ్చు చాలా చెట్లను నరికేశారు. సరే, మీకు అడ్డంకి కావచ్చు, రైతులకు తీసుకెళ్ళడానికి ప్రాబ్లము ఫేస్ అవుతుందేమో, ఇబ్బందులు ఎదురవుతున్నాయేమో. దానికి ఇక్కడ మీరు చూడొచ్చు, దీన్ని గతంలో బండ్ల బాట అని అంటారట. ఇది కొంచెం ఇక్కడ కింద ఉన్నది కూడా కొంచెము ఇది బండ్ల బాటనే అంట, ఇది కూడా దారే అంట. మరి ఈ చెట్ల కింద ఉన్నది దారి మొత్తము. అక్కడ ముందుకెళ్తే కొంచెం పొలాలు కూడా వచ్చేసినాయి ఈ దారిలోనే. మరి ఈ దారి తీసేసి మంచిగా చక్కగా మీరు ఉపయోగించుకోవచ్చు కదా. ఇట్లా పెద్ద పెద్ద చెట్లను నరికితే మరి రేపటి నాడు ఆక్సిజన్ అనేది తక్కువై మనమే ఇబ్బందులు ఎదుర్కొంటాము. అటవీ శాఖ అధికారులు దీనిపైన స్పందించి చెట్లను నరికిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని, మరియు రైతులు బండ్ల బాట ఎంతవరకు ఉందో దాన్ని తెలుసుకొని తహసీల్దార్ కార్యాలయంలో వెళ్ళి వివరాలు తీసుకొని ఆ బండ్ల బాటను మంచిగా చేసుకొని తమ ఉపయోగాల కోసం వినియోగించుకోవాలని కోరుతున్నాను. నేను రిపోర్టర్ ఇర్ఫాన్. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.